ఏపీలో ఎన్నికలప్పటి నుంచి కూడా హాట్ టాపిక్ ఏంటంటే రెడ్ బుక్. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తీసుకువచ్చినటువంటి ఈ రెడ్ బుక్ ఏదైతే గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షంగా ఉన్నటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఇలా పలువురు నేతల మీద ఏవైతే కేసులు పెట్టారో వారిని ఇవన్నీ తప్పుడు కేసులు, ఎవరైతే ప్రభుత్వానికి అంటకాగుతూ ఇలాంటి వ్యవహారాలకు పాల్పడ్డారో, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో వీళ్ళందరి పేర్లు నోట్ చేసుకుంటున్నాము. వీళ్ళందరికీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత శిక్ష విధించి తీరుతామని చెప్పి ఆ రోజు లోకేష్ చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ రెడ్ బుక్ హాట్ టాపిక్కే. ఇక ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అయితే ఇక మరీ టూ మచ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకని అంటే ఏపీలో ఏ ఘటన జరిగినా దీని వెనక రెడ్ బుక్కే ఉంది. ఎక్కడైనా కార్యకర్తలు కొట్టుకున్నా దీని వెనక రెడ్ బుక్కే, ఎక్కడైనా కేసులు నమోదైనా దాని వెనక రెడ్ బుక్కే. ఏది జరిగినా ఈ రెడ్ బుక్ వల్లే. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏపీలో అమలవుతుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్షన్. ఆల్రెడీ ఇంత జరుగుతుంటే టీడీపీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రెడ్ బుక్ ప్రాధాన్యతకు సంబంధించి మరింత ఆజ్యం పోసినట్టు అయ్యాయి. ఏంటి అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేసినటువంటి వ్యాఖ్యలు. ఆమె నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తన దగ్గర ఒక రెడ్ బుక్ ఉందని, దాంట్లో 100 మంది పేర్లు రాసున్నాయని, వీళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించి తీరుతాము అని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. తాను అధికారంలో లేనటువంటి సమయంలో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో తనని అనేక రకాలుగా వేధింపులకు గురి చేయటం జరిగిందని, అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేయటం జరిగిందని, ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి వారిని ఎవరినీ కూడా వదిలేటువంటి ప్రసక్తే లేదని, వారిని ఖచ్చితంగా ఇబ్బందులు పెట్టి తీరుతామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగిందని, దాన్ని ఖచ్చితంగా ఈరోజు అమలు చేస్తాను అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అలా అని చెప్పి ఎవరిని కొట్టటమో, తిట్టటమో, లేదంటే చంపటమో ఇలాంటివైతే ఏమీ చెయ్యము. ఖచ్చితంగా చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకుంటాం. తగినటువంటి సాక్ష్యాధారాలు సంపాదించి వారిని తీసుకువెళ్ళి చట్టం ముందు నిలబెట్టి శిక్షలు వేస్తాం అని చెప్పి ఆమె ప్రకటించడం జరిగింది. దీంతో మరొక్కసారి ఈ రెడ్ బుక్ అంశం తెర మీదకు వచ్చింది. లోకేష్ దగ్గర ఉన్నది రెడ్ బుక్ 1 అయితే అఖిలప్రియ దగ్గర ఉన్నది రెడ్ బుక్ 2 అంటూ సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. ఇంకా ఇదంతా ఒక ఎత్తు అయితే మరి ఇంకా ఈ టీడీపీలో ఇక ఎంతమంది దగ్గర ఎన్ని రెడ్ బుక్లు ఉన్నాయో తెలియనటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. వరుసగా ఒక్కొక్కరిని పదవులు మార్చుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే కొన్ని మార్చారు. నిన్న కూడా పార్టీ కేంద్ర కార్యాలయం కొన్ని ప్రకటనలు చేయటం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి లీగల్ వ్యవహారాలకు సంబంధించి మాజీ ఏఏజీ అడ్వకేట్ జనరల్ని పొన్నవోలు సుధాకర్ని తీసుకొచ్చి నియమించడం జరిగింది. అలానే పార్టీ పునర్నిర్మాణానికి సంబంధించి జగన్కి సలహాదారుగా మోహన్ సాయి దత్ని నియమించడం జరిగింది. అలాగే మరికొన్ని నియామకాలు నిన్న జరిగినాయి. కర్నూలు జిల్లాకి, నంద్యాల జిల్లాకి, వీటికి కూడా జిల్లా అధ్యక్షులను ఇచ్చారు. అయితే ఈరోజు కూడా మరికొన్ని నియామకాలు జరిగినట్లుగా పార్టీ కేంద్ర కార్యాలయం తెలపడం జరిగింది. ఆ నియామకాల విషయం ఒకసారి పరిశీలించినట్లయితే వైసీపీకి కొత్త రూపురేఖలు కల్పించేందుకు గాను కొత్తగా కొన్ని నియామకాలు జరిగినాయి. వైసీపీ రాష్ట్ర ఆర్టీఐ విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిని నియమించడం జరిగింది. అలాగే వైసీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కుప్పం ప్రసాద్ని నియమించడం జరిగింది. రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా బొల్లవరపు జాన్ వెయిస్లీని నియమించారు. సో దీనికి సంబంధించే జగన్ ఒక ప్రకటన విడుదల చేయడం, దానికి తగ్గట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక లెటర్ హెడ్ మీద దీనికి సంబంధించినటువంటి నియామకాల మొత్తాన్ని కూడా ఇవ్వటం జరిగింది. ఒకసారి కొత్తగా వచ్చినటువంటి నియామకాలన్నీ ఒకసారి పరిశీలిస్తే స్టేట్ వైడ్ చాలా వింగ్స్ ఉన్నాయి. అన్నిటికీ కూడా నియమించారు. దాదాపు 41 విభాగాలకి కొత్త కొత్త అధ్యక్షులు వచ్చారు. దీంట్లో చాలామంది ఉన్నారు. అన్నీ చూడాలి అంటే చాలా టైం పట్టిద్ది. ముఖ్యమైనటువంటి కొన్ని చెప్పాము, ఒకసారి మొత్తం చూద్దాము. రజక కార్పొరేషన్కి సంబంధించి కార్పొరేషన్ అల్లేము ఇక్కడ రజక విభాగానికి సంబంధించి రంగన్నని నియమించడం జరిగింది. యాదవ కమ్యూనిటీకి సంబంధించి హరీష్ కుమార్ని నియమించడం జరిగింది. దేవనాగ కమ్యూనిటీకి సంబంధించి సురేంద్రబాబుని నియమించడం జరిగింది. పాల ఇరిక సంబంధించి కుమార్ రాజాని నియమించడం జరిగింది. ఇలా ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్కళ్ళని విభాగానికి అధ్యక్షులుగా నియమిస్తూ వచ్చారు. అలాగే అన్ని రకాలైనటువంటి క్యాస్ట్లకి
మొత్తం 41 క్యాస్ట్లకి బీసీ విభాగాల్లో, మైనారిటీ విభాగాల్లో, ఎస్సీ ఎస్టీ విభాగాల్లో భారీ స్థాయిలో నియామకాలు అయితే జరిగినాయి. వీళ్ళందరూ కూడా రాష్ట్ర అధ్యక్షులుగా పార్టీ నియమించింది. ఈ 2 తెలుగు రాష్ట్రాలని వరదలు ముంచెత్తిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కేంద్రం నుంచి ఇటు ఏపీలోను అటు తెలంగాణలోను శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించడం జరిగింది. వరద నష్టానికి సంబంధించినటువంటి అంచనాలను కేంద్రానికి పంపుతామని, కేంద్రం నుంచి చేయగలిగేటువంటి సహాయాన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఆయన ప్రకటించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్న కొన్ని వార్తలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం కింద 3,300 కోట్ల రూపాయలు విడుదల చేసింది అనేటువంటి వార్తలు రావటం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం జరిగింది. కేంద్రం తెలుగు రాష్ట్రాలకు 3,300 కోట్ల రూపాయల వరద సహాయాన్ని అందించింది అని వస్తున్నటువంటి వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఇటువంటి సాయం ఏది కూడా కేంద్రం నుంచి వస్తున్నట్లు తమకు అధికారికంగా ఎటువంటి సమాచారం అందలేదు అని చెప్పి ఆయన తేల్చి చెప్పడం జరిగింది. దీంతో పాటుగా వరదలో ఎంత నష్టం జరిగింది, ముఖ్యంగా ఏపీలో ఎంత పంట నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఇలాంటి ప్రతి అంశాన్ని కూడా అంచనాలు వేసి వరద సాయం ఎంత కావాలి అనేదాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో అవి ఇంతవరకు ఒక ప్రాథమిక నివేదిక అనేది కేంద్రానికి పంపలేదని, అది ఈరోజు 7వ తేదీ పంపించడం జరుగుతుందని, కాబట్టి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నివేదికలే ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం సాయం అందించింది అని చెప్పడం కరెక్ట్ కాదని, ఇప్పటికే బుడమేరుకు పడినటువంటి 3 గంటలలో 2ంటిని పూడ్చడం జరిగిందని, మిగిలినటువంటి 1 గంటని కూడా ఈరోజు రాత్రికి పూర్తి చేస్తాము, ఇక ఆర్మీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుంది, గండ్లు పూడ్చేటువంటి పనిలో చాలా నిమగ్నమై ఉంది, పూర్తిగా ఈ రోజుకి అదుపులోకి వచ్చేస్తుంది, ఇక వరద అనేది విజయవాడ మీదకు వచ్చేటువంటి అవకాశం లేదు అనేది చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి అప్పుడు దాడి చేసినటువంటి వాళ్ళలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు, దానికి సూత్రధారులు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారిని ఇటీవల ముందస్తు బెయిల్ ఇవ్వటానికి ఏపీ హైకోర్టు నిరాకరించినటువంటి నేపథ్యంలో నందిగామ సురేష్ని, అలాగే విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తని పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ అరెస్టులకు సంబంధించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించడం జరిగింది. ఇటువంటి అరెస్టులన్నీ కూడా రాజకీయ ప్రేరేపితం, అలాగే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జరుగుతున్నాయని, ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది తప్ప అంబేద్కర్ రాజ్యాంగం అమలవ్వట్లేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ అరెస్టులు ఒకసారి గమనించినట్లయితే టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగింది అని చెప్పి చెప్తున్నారని, ఇది అప్పట్లోనే కేసులు నమోదు చేయటం జరిగిందని, అయితే ఈ దాడులకు సంబంధించి టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజీల్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, ఈ సీసీ ఫుటేజీల్లో ఎక్కడా కూడా నందిగామ సురేష్ కనిపించలేదని, అలాగే దేవినేని అవినాష్ కనిపించలేదని, తలసేల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళెవ్వరూ కూడా కనిపించలేదు, ఆ డిప్యూటీ మేయర్ భర్త కూడా కనిపించలేదు. అసలు సీసీ ఫుటేజీల్లో లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు అరెస్టు చేయటం అనేది ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ చేస్తున్నటువంటి ఈ అరెస్టులని ఖచ్చితంగా ఇది రాజకీయ ప్రేరేపితమనే అనుకోవాలి. ఎక్కడా కూడా వీళ్ళెవ్వరూ కనిపించలేదు, అసలు ఫుటేజ్లో లేనటువంటి వాళ్ళు వీళ్ళే దాడికి పాల్పడ్డారు అని చెప్పి ఎలా చెప్తారు పోలీసులు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వివిధ సంఘటనల్లో, వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు 171 మంది ఉన్నారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇంతమందిని అరెస్టులు చేసి జైల్లో పెట్టి ఎన్నాళ్ళు ఉంచుతారు, మహా అయితే బెయిల్ వచ్చేదాకా ఉంచుతారు, లేదంటే కొత్తగా కేసులు పెట్టి లేదా పాత కేసులు తవ్వి మరికొన్నాళ్ళు ఉంచుతారు, 5 ఏళ్ళు అయితే లోపల ఉంచలేరు కదా, ఏం జరిగితే జరుగుద్ది చూద్దామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. బుడమేరు వాగుకు వచ్చినటువంటి వరద ఉధృతి కారణంగా గండ్లు పడి విజయవాడ మీదకి నీళ్లు రావటం, భారీ స్థాయిలో విజయవాడ ముంపుకి గురవటం ఇది అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఒక్కొక్కరి వర్షన్ ఒక్కొక్కటి. బుడమేరుకి అసలు వరద వచ్చేది కాదు, చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోవాల్సింది, దాన్ని కాపాడటానికి కృష్ణానది నీళ్ళను బుడమేరుకు వెళ్ళేలాగా గేట్లు ఎత్తారు, అందుకే ఈ పరిస్థితి. ఇది ఒక వర్షన్. ఇంకొక వర్షన్, బుడమేరు గేట్లు ఎత్తటం కారణంగానే అటు వెళ్లాల్సిన వరద ఇటు వచ్చింది. ఇంకో వర్షన్, బుడమేరు రావాల్సిన దానికంటే వాటర్ ఎక్కువ వచ్చింది, అందుకనే ఈ విధంగా ముంపుకు గురైంది.
ఇంకో వర్షను బుడమేరుకు వచ్చినటువంటి వరద నీటిని కృష్ణానదిలో కలిపేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే కృష్ణానదిలో వరద ఉండటం వల్ల ఆ నీళ్లు వెనక్కి వచ్చినాయి. సో ఇది ఇంకో వర్షన్. ఎవరి వర్షన్ అయితే వాళ్ళు చెప్తున్నారు. ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసేస్తే ఓవరాల్గా మాట్లాడుకుంటే ఈరోజు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా మాట్లాడటం జరిగింది. ఆమె మాట్లాడుతూ గతంలో 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అప్పట్లో బుడమేరుని పటిష్టం చేయటం కోసం 400 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగిందని, ప్రభుత్వం మారిన తర్వాత 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బుడమేరుకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టలేదని, గత ప్రభుత్వం ప్రారంభించిన వాటిని కూడా ఎక్కడికక్కడ నిలిపివేయటం జరిగిందని, ఈ కారణం చేతే బుడమేరు నిర్వహణ లోపం వల్ల అక్కడ పూర్తిగా గండ్లు ఏర్పడటం, 3 గండ్లు పడినటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలో వరద నీరు రావటం జరిగిందని, దానివల్లే విజయవాడ ముంపుకి గురైందని, జగన్ తను చేసినటువంటి పాపాన్ని వేరొక వాళ్ళకి అంటగట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. ఏపీలో వినాయక చవితి సందర్భంగా మంటపాలు ఏర్పాటు చేసే వాళ్ళకి కొన్ని నిబంధనలు పెడుతూనే సింగిల్ విండో పద్ధతిలో అనుమతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్ని తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కొంత ట్రోల్కి గురవుతున్నాయి, ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి. ఎందుకని అంటే దీంట్లో ముఖ్యంగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి పరిశీలించాలంటే, మైక్ పర్మిషన్లు కావాలంటే ఒక రోజుకి 100 రూపాయల చొప్పున ఎన్ని రోజులు మైక్ పెట్టాలనుకుంటే అన్ని రోజులకి చలానా చెల్లించాలని, అదేవిధంగా విగ్రహం ఎకో ఫ్రెండ్లీ విగ్రహం అయితే 3 అడుగుల నుంచి 6 అడుగులు ఉండేటువంటి విగ్రహానికి ఒక రోజుకి 350 రూపాయల చొప్పున చలానాలు చెల్లించాలని, అలాగే 6 అడుగులు పైన ఉండేటువంటి విగ్రహానికి రోజుకి 700 రూపాయల చొప్పున చలానాలు చెల్లించాలని, ఈ చలానాలన్నింటినీ మీ సేవా కేంద్రాల్లో చెల్లించి వాటి రిసిప్ట్లని పోర్టల్లో అప్లోడ్ చేసినట్లయితే పర్మిషన్లు వెంటనే వస్తాయి అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే ట్రోల్కి గురవుతున్నటువంటి పరిస్థితి. ఎత్తును బట్టి మీరు విగ్రహానికి రేటు నిర్ణయించడం ఏంటి, 350, 700 అది ఒక్క రోజుకి నిర్ణయించడం ఏంటి అంటే, ఒక 10 రోజులు విగ్రహం పెడితే 10 × 700, సో ఇంత భారీగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేదే ఇప్పుడు నిర్వాహకులు విమర్శిస్తున్నటువంటి అంశం. మరి దీన్ని ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందనేది చూడాలి. సాధారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఏవైనా సరే వరదలు లేదంటే వర్షాలు, తుఫానులు ఇలాంటివి వచ్చేటప్పుడు వాతావరణ హెచ్చరిక కేంద్రాలు అనేవి హెచ్చరిస్తూ ఉంటాయి ప్రజల్ని. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. అయితే మనకి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం, లేదంటే విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇట్లాంటి వార్తలు మనం వింటూనే ఉంటాం. అయితే మనకి అటు తెలంగాణకి హైదరాబాద్లోను, లేదంటే ఇటు ఏపీకి విశాఖపట్నంలో తప్పితే ఇంకెక్కడా వాతావరణ కేంద్రాలు లేవా అంటే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. శ్రీహరికోట, నెల్లూరు దగ్గర శ్రీహరికోటలో ఒక వాతావరణ కేంద్రం, ఒక రాడార్ ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ విజయవాడకి అతి సమీపంలో మచిలీపట్నం దగ్గర ఒక వాతావరణ కేంద్రం ఉంది. అయితే ఇది మచిలీపట్నంలో ఉన్నటువంటి వాతావరణ కేంద్రం రాడార్ అనేది పాడైపోయింది. సో ఆ కారణం చేతే ఇక్కడకు మనకి సమాచారం అనేది అందట్లేదు అతి త్వరగా, లేదంటే ఇక్కడ వచ్చేటువంటి ప్రకృతి విపత్తులు అనేవి చాలా త్వరగా తెలుసుకోగలిగేటువంటి అవకాశం ఉండేది. అయితే ఇది కాల పరిమితి అయిపోయి ఈ రాడార్కి ఉన్నటువంటి ఏజ్ అయిపోవటం వల్ల ఇది 2021లో పాడవటం జరిగింది. అప్పట్లో దీని మరమ్మతులకు సంబంధించి కేటాయించినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి నేపథ్యంలో ఈ వాతావరణ కేంద్రంలో ఉన్నటువంటి ఎస్ బ్యాండ్ రాడార్ని దీన్ని పునరుద్ధరించలేకపోయారు. దీంతో ఇప్పుడు జరిగినటువంటి విపత్తుని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మోదీ ఆదేశాలతోటి తీర ప్రాంతాలలో రాడార్లన్నింటినీ కూడా మరలా సిద్ధం చేసి వాతావరణ శాఖ నుంచి సమాచారం సమగ్రంగా అందే విధంగా ఏర్పాట్లు చేయడానికి శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగానే ఈ వెంటనే మచిలీపట్నం సమీపంలో ఉన్నటువంటి ఈ రాడార్ని, వాతావరణ కేంద్రాన్ని మరలా వర్కింగ్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. విజయవాడను వరదలు ముంచెత్తడానికి కారణం బుడమేరు పొంగటం, ఇది అందరికీ తెలిసింది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఏ పార్టీ చెప్పినా, అది వైసీపీ చెప్పినా, బీజేపీ చెప్పినా, టీడీపీ చెప్పినా, జనసేన చెప్పినా, కాంగ్రెస్ చెప్పినా, ఎవరు చెప్పినా చెప్తున్నటువంటి ఒకే ఒక్కటి ఏంటి అంటే బుడమేరు పొంగింది. సో బుడమేరు పొంగింది, వాటర్ వచ్చి ఊరు ముంచేసింది, ఇది క్లియర్. కానీ దీనికి ఒక్కొక్కళ్ళ వర్షన్ ఒక్కొక్కటి.
ఈ తప్పు ఆ పార్టీదంటే ఈ పార్టీ, ఈ పార్టీదంటే ఆ పార్టీ, ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేయట్లేదు. ఇవన్నీ ఈ రాజకీయ విమర్శలు ఎప్పుడు చేసుకోవాలి? విపత్తు నుంచి బయటపడిన తరువాత గడిచినటువంటి సమయం ఇది అయిపోయింది కదా, ఓకే ఫినిష్, అంతా బాగుంది, ప్రజలంతా ఈ వరద ముంపు నుంచి బయటపడ్డారు, అంతా క్షేమంగా ఉన్నారు, అప్పుడు పెట్టుకోండి మీ రాజకీయ డిబేట్లు అంతా. వాళ్ళు చేశారంటే వీళ్ళు, వీళ్ళు చేశారంటే వాళ్ళు అని చెప్పి పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న రచ్చ మాత్రం చాలా హేయమైనటువంటి చర్యగానే భావించాలి. వాస్తవానికి బుడమేరు పొంగటానికి కారణాలు ఏంటి? ఇక్కడ ఒక వర్షం, ఇక్కడ గేట్లు ఉన్నాయి, గేట్లు ఎత్తారు, గేట్లు ఉన్నాయి, కానీ ఎక్కడున్నాయి? వల్వేడ్ రెగ్యులేటర్ దగ్గర గేట్లు ఉన్నాయి. అవి ఎందుకు? అవి బుడమేరు నుంచి వచ్చినటువంటి వరద వేరే డైవర్షన్కి, కానీ అంతేగాని అది వచ్చి ఇక్కడ కృష్ణానదిలో కలవటానికి పెట్టినటువంటి గేట్లు కాదవి. సో అవి ఎప్పుడో పెట్టారు. అయితే 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు దీనికి శాశ్వత పరిష్కారం కింద దాన్ని తీసుకొచ్చి పోలవరం రైట్ కెనాల్లో కలిపి అక్కడి నుంచి కృష్ణానదిలోకి కలపాలి. ఇది యాక్చువల్ ప్రాజెక్ట్, కానీ దీనికి భూసేకరణ చేయాలి, వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఇది మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. అప్పటి అధికారులు భూసేకరణ చెయ్యకుండా ఏదైతే VTPS విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్కి వెళ్ళేటువంటి వాటర్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో, కూల్ వాటర్ కెనాల్స్ అంటాం వీటిని, దాంట్లో కలిపారు. వీటికి వరద సామర్థ్యం అనేది ఎక్కువగా ఉండదు. పోలవరం రైట్ కెనాల్ సామర్థ్యం 37,000 క్యూసెక్కుల పైన ఉంటుంది. బుడమేరు నుంచి వచ్చే వరద ఎప్పుడూ 10,000 క్యూసెక్కులకి తక్కువ లేకుండా దాంట్లో వాటర్ వెళ్తూ ఉంటుంది. అంటే వరద వస్తే మీకు 15,000 నుంచి 25,000 మధ్యలో వెళ్తూ ఉంటుంది. సో కాబట్టి దీన్ని కాలువలు వెడల్పు చేయాలి, పెద్ద కాలువలు తీసుకొచ్చి కలపాలి. దీనికి భూసేకరణ చేసి కొత్తగా భూమి పర్చేస్ చేయాల్సి ఉంటుంది, ఎక్వైర్ చేయాల్సి ఉంటుంది. వేల కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి దీన్ని గాలికి వదిలేసి VTPSకి వెళ్ళేటువంటి కూల్ కెనాల్స్లోకి దీన్ని కలిపినటువంటి కారణంగా విజయవాడ వచ్చేటువంటి కృష్ణానది, ఈ ప్రకాశం బ్యారేజ్కి ఎగువన ఉన్నటువంటి కృష్ణానదిలో ఫ్లోటింగ్ తగ్గితేనే బుడమేరు వరద నీరు అనేది వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది. ఇక్కడ ఫ్లోటింగ్ పెరిగితే ఆ నీరు వెనక్కి రాదు. సో ఈ కారణం చేతే ఆల్రెడీ అక్కడి నుంచి వరద ఇటువైపు వచ్చేటువంటి ఏర్పాట్లు చేసినా కూడా ఆల్రెడీ కృష్ణానదిలో వరద నీరు ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా బుడమేరు నీరు వెనక్కి వెళ్ళినాయి, ముందుకు రాలేకపోయినాయి. సో అందుకు గళ్ళు పడినటువంటి నేపథ్యంలో, ఇదే ఒక్కటే కారణం కాదు, 3 చోట్ల బుడమేరుకి గండి పడినటువంటి నేపథ్యంలో వరద అనేది ఊరి మీదకి వచ్చింది. ఫస్ట్ ఇది తెలుసుకుని మాట్లాడకుండా బ్లైండ్గా ఏదంటే అది మాట్లాడటం. దీనికి ఇంకొక వర్షన్ కూడా ఇప్పుడు కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సంబంధించినటువంటి ఒక పవర్ ప్లాంట్ అక్కడ ఉంది, ఇక్కడ భూమి సేకరించి ఇక్కడ మొత్తం వరద వచ్చి ఇక్కడ కలిసేలా ఏర్పాట్లు చేస్తే ఆ ప్లాంట్ మునుగుతుందనేటువంటి రీజన్ తోటి కోర్టులో పిటిషన్లు వేసి ఇక్కడ దీనికి వాటర్ రాకుండా చేశారు, అందుకనే బుడమేరుకి వరద వచ్చి అది మొత్తం మునిగింది, అదే కారణం అని చెప్పి ఇంకొక కొత్త వర్షనాన్ని నిన్న వైసీపీ తీసుకొచ్చింది. అది మరి ఇన్నాళ్ళు ఏమైపోయింది ఈ వర్షను? అక్కడ ఒక పవర్ ప్లాంట్ ఉంది, VTPS. ఇంకో కొత్త పవర్ ప్లాంట్ ఎక్కడి నుంచి వచ్చింది? దాంట్లో రాధాకృష్ణ ఎక్కడి నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టాడు? సో ఈ విచిత్రమైనటువంటి వాదనలు ఇవన్నీ. సో దీని గురించి ఇంకా సమగ్రంగా తెలియాల్సి ఉంది, పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే ఇంకా బాగుంటుంది. వరదలు వచ్చాయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలను దీని నుంచి కాపాడటానికి ప్రభుత్వం తమ సాయశక్తులా కృషి చేస్తుంది. అయితే దీంట్లో నిజమైనటువంటి హీరోలు ఎవరు? ఇది కనుక ఒక్కసారి చూసినట్లయితే నిజమైనటువంటి హీరోలు ఎవరు అంటే వారి ప్రాంతం కాదు, వాళ్ళ ఊరు కాదు, వాళ్ళ ప్రజలు కాదు, వాళ్ళ ప్రజలే, అదైతే కన్ఫర్మ్ అనుకోండి. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి NDRF బృందాలు, మన స్టేట్ నుంచి వచ్చినటువంటి SDRF బృందాలు, అంటే వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళతో పాటుగా 6,600 మంది పారిశుద్ధ్య కార్మికులు వివిధ మున్సిపాలిటీల నుంచి ఇక్కడికి వచ్చి వరద వల్ల ఇళ్లల్లో పేరుకుపోయినటువంటి బురదని, చెత్త చెదారాన్ని మొత్తం క్లీన్ చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళతో పాటుగా వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఫైర్ స్టేషన్ సిబ్బంది, మంటలార్పేటువంటి పనే కాకుండా ఇక్కడ బురదని క్లీన్ చేసేటువంటి పని కూడా తీసుకున్నటువంటి ఫైర్ సిబ్బంది, వీళ్ళు నిజమైనటువంటి హీరోలు. ఈ చెత్త ఎక్కువ కాలం పేరుకుపోతే ఇక్కడ అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది, ప్రజలు కొత్త వ్యాధులతో ఇబ్బందులు పడుతూ ఆసుపత్రులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కలరా మలేరియా వంటివి చాలా త్వరగా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. మరి అలాంటివి జరగకుండా చూడటానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, చంద్రబాబు గారి ఒక్క నిర్ణయంతో, ఒక పిలుపుతోటి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన
వచ్చినటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులు, ఈ ఫైర్ స్టేషన్ సిబ్బంది, ప్రజలను వరదల్లో నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, వీరందరికీ ఆహారంతో పాటు అన్ని అందేలాగా రేయింబవళ్ళు నిద్రాహారాలు మానుకుని పనిచేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది, హోంగార్డులు, కానిస్టేబుళ్ళు, ఏఎస్ఐలు, ఎస్ఐలు, సిఐలు, ఇలా ప్రతి ఒక్కరూ ఈ వరదల్లో నిజమైనటువంటి హీరోలే. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పేస్లోకి వెళ్ళి స్టార్ లైనర్లో వచ్చినటువంటి సాంకేతిక లోపం వల్ల భూమికి తిరిగి రాలేక అక్కడే ఉండిపోయినటువంటి సునీత విలియమ్స్ అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే ఆమె వచ్చే ఏడాది భూమి మీదకు వస్తుంది అని చెప్పి ఇప్పటికే నాసా ప్రకటించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే సాంకేతిక లోపం తలెత్తింది అని చెప్పుకుంటున్నటువంటి బోయింగ్కి చెందినటువంటి ఈ స్టార్ లైనర్ ఈరోజు ఉదయం నాసా కేంద్రం దగ్గరలో భూమి మీదకు తిరిగి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే సునీత విలియమ్స్ని అలాగే ఆమె కొలీగ్ని తీసుకురాకుండానే ఒంటరిగా ఒక్కటే స్టార్ లైనర్ భూమి మీదకి క్షేమంగా చేరుకున్నట్లుగా నాసా ప్రకటించింది. అయితే దీంట్లో వ్యోమగాములు ఎవరూ రాలేదని, కేవలం స్టార్ లైనర్ మాత్రమే భూమి మీదకి తెప్పించామని నాసా ప్రకటించింది. వచ్చే ఏడాదిలోపు వారిని భూమికి తిరిగి తీసుకొస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. గతంలో ఇలాంటి ఒక చిన్న తప్పిదం వల్లే కల్పనా చావ్లాని కోల్పోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి నాసా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నట్లుగా అనిపిస్తుంది.